ప్రతి రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవాలని ఉంది. ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా స్వంతంగా పోటీ చేసి గతంలో ఎన్ని స్థానాలు వచ్చాయో వాటికి తగ్గకుండా తెలుగుదేశం పార్టీకి బీజేపీకి బుద్ధి నేర్పుతుంది, బుద్ధి చెప్తుంది. అలయన్స్ కి వాళ్ళు ఏదైతే గ్రాండ్ అలయన్స్ అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఒక గుణపాఠం నేర్పిస్తామని ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక చంద్రబాబు నాయుడు తన్ని తాను సింహం అని అభివర్ణించుకుంటాడు. కానీ ఆ సింహం ఈరోజు గర్జించేటటువంటి పరిస్థితిలో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక చెప్పేదంతా కూడా అబద్ధాలే. నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు తిరిగి అబద్ధాలు చెప్పి తాను సత్య హరిశ్చంద్రుడిని చెప్పుకుంటాడు. కానీ అసత్య హరిశ్చంద్రుడు అని ప్రజలు నమ్ముతున్నారు అన్నటువంటి విషయం తనకు తెలుసో లేదో గాని ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు. తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ అంటే నేను గతంలోనే చెప్పాను, తెలుగు దొంగల పార్టీ, తెలుగు డెకాయిట్ల పార్టీ అనని. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా నేను పదే పదే చెప్పడం జరిగింది. టీడీపీ అంటే నేను చెప్పాను, తెలుగుదేశం పార్టీ నేతలు అధికారం కోసం అధికార దాహంతో దేశద్రోహానికి కూడా పాల్పడేదానికి వెనుకాడరు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరితో వీళ్ళు పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో. ఒక బీజేపీ మాత్రమే కాదు, మిగతా రాజకీయ పార్టీలతో సన్నిహితంగా మెలుగుతూ ఎవరి ప్రాపకం కోసం పాకులాడుతున్నారో అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వారు వేర్పాటువాదులు, వేర్పాటు శక్తులు, వేర్పాటువాద తత్వంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలతో వాళ్ళు స్నేహం కోసం అరులు చాస్తున్నారు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా. అందుకే నేను ఒక్కటే చెప్పాను స్వాతంత్ర దినోత్సవం రోజు, ఇది టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ, తెలుగు దొంగల పార్టీ, తెలుగు డెకాయిట్ల పార్టీ, తెలుగు ద్రోహుల పార్టీ అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక ఎందుకు ద్రోహుల పార్టీ అవుతుంది అని అంటే పోలీసు వ్యవస్థ పైనే, పోలీసులపైనే దాడి చేయించినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తెలుగు ద్రోహుల పార్టీ కాక మరేమవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడుకి ఒక స్థిర నివాసం అంటూ లేదు. ఆయన తెలంగాణలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ప్రవాసాంధ్రుడు కాకుండా తెలుగువాడు, తెలుగు నేలపై నివసించేవాడు అవుతాడా? అతన్ని, ఆ పార్టీని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉందానని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక సామాజిక న్యాయం పదే పదే చెప్తా ఉంటాడు చంద్రబాబు, సామాజిక న్యాయం అని. కులాలకి, మతాలకి, రాజకీయ పక్షాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు ప్రతిదీ కూడా భూతత్వంలో నుంచి కులం వైపు మతం వైపు చూస్తాడే గాని కులాలకి మతాలకి అతీతంగా ఏ రోజు చంద్రబాబు నాయుడు పనిచేసినటువంటి పరిస్థితి లేదు అన్నటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నా. ఏదో మీడియా వ్యవస్థల్ని, సోషల్ మీడియా వ్యవస్థల్ని
ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్మెంట్ చేసుకొని తను ఏదో చాలా గొప్ప నాయకుడని, విజనరీ అనని తను తాను చిత్రీకరించుకుంటాడే కానీ మొదట విజన్ 2020 అన్నాడు. విజన్ 2020 అయిపోయింది. ఇప్పుడు విజన్ 2047 అంటున్నాడు. 2047 వరకు అసలు చంద్రబాబు ఏ పరిస్థితుల్లో ఉంటాడన్నటువంటిది ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ప్రజలను నమ్మించేదానికి, మోసం చేసేదానికి ఇటువంటి విజన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయన అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంటాడు అన్నటువంటి విషయం మర్చిపోకూడదు. ఈ రోజు 2024తో చంద్రబాబు నాయుడు గారి కథ ముగుస్తుంది. ఆయన కళ చెదిరిపోతుంది. ఆయన ఇక కన్నీరుతోనే ఆయన శేష జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. టీడీపీ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీయే కాదు. టీడీపీ అన్నటువంటిది తెలుగు డెకాయిట్ పార్టీ అని నేను గతంలోనే చెప్పాను. ఎందుకనంటే పోలీసుల మీద దాడి చేసి, వ్యవస్థల మీద దాడి చేసినటువంటి ఆ పార్టీని ప్రజలు ఏ రోజు కూడా మన్నించరు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు అని మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, అసాంఘిక కార్యక్రమాలకి, అసాంఘిక వ్యక్తులకి సపోర్ట్ చేసేటటువంటి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీయే కాదు, ఆ యొక్క రాజకీయ పార్టీ గుర్తింపును కూడా ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గాని ఈ మధ్య పూనకం వచ్చినటువంటి వ్యక్తుల్లా ఊగిపోతూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలను రెచ్చగొడుతా ఉన్నారు. పోలీసుల మీద దాడి చేయిస్తా ఉన్నారు. ఒక్కటి చంద్రబాబు నాయుడికి, ఆయన కుమారుడికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి టైమ్స్ నౌ గాని, లేకుంటే ఇంకొక ఇండియా టుడే గాని సర్వేలు చేపట్టాయి. ఆ సర్వేల్లో ఏమొచ్చింది అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ తెలుసుకోవాలి. 25 పార్లమెంటు స్థానాలకి 24 గాని 25 గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సర్వేల్లో తేలింది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆలోచించండి. ఆ తర్వాత తన రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. ఆయన ఇక రాజకీయ చరిత్ర అన్నటువంటిది ఇంతటితో ముగిసిపోతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక లోకేష్ పరిస్థితి కూడా ఈ 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నటువంటిదే అంతర్ధానం అయిపోతుంది. కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తాయి. అతనికి భవిష్యత్తు లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లతో 151 సీట్లు పై చిలుకుతో అంతకన్నా ఎక్కువ సీట్లతో మళ్లీ తిరిగి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ రోజు మేము నిన్న ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా ఎలక్షనీరింగ్ అన్నటువంటిది ఏ రకంగా చేస్తున్నామో దాంట్లో భాగంగా రెండవ విడతగా ఇప్పుడు మొట్టమొదటిగా అన్ని జిల్లాలు పర్యటించడం జరుగుతుంది. రెండో విడతగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా పర్యటించడం జరుగుతుంది. మూడో విడతగా ఎందుకనంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ఆకలింపు చేసుకొని ప్రతి సమస్యని కూడా పరిష్కరించాం. జగనన్న సురక్ష స్కీమ్ కింద అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించాం. ఇంకా ఏదైనా సమస్యలుంటే అంతర్గతంగా గాను బయట గాని ఏదైనా సమస్యలుంటే అవన్నీ కూడా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ మూడవ విడతగా పార్టీ అటు వాలంటీర్స్ తో గాని సచివాలయ కన్వీనర్స్ కి గృహ సారథులకి మధ్యన ప్రాపర్ కోఆర్డినేషన్ కోసం వాళ్ళందరితో కూడా సమావేశమై ఇది కూడా పార్టీ ఇంట్రెస్ట్ కాదు, ప్రజల ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మరింత సేవ చేసేటటువంటి ఉద్దేశంతో
వాలంటీర్స్కి, సచివాలయ కన్వీనర్స్కి, గృహ సారథులకి మధ్యన కోఆర్డినేషన్ మీటింగ్స్ అన్నటువంటిది ప్రతి మండలంలో కూడా, మండల స్థాయిలో ప్రతి మండలంలో కూడా జరుగుతాయనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి వెనక్కి జంకేవాడు కాదు. ఏది ఏమైనా కూడా పర్వాలేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు ఉంటాం అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అట్టి పెట్టుకొని ఉండదు. ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారనేటువంటి విషయం నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఒక్కటే ఆలోచిస్తూ ఉన్నా, మీరు కూడా కోటరీలో భాగస్వాములే కదా అని మీడియా మిత్రులు కూడా చాలాసార్లు ప్రశ్నించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకుండా, మీరు సెటైర్లు వేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను. అప్పుడప్పుడు నేను గమ్ముగా ఉండలేను కాబట్టి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదో ట్వీట్స్ పెట్టడం, ఏదో టెక్నికల్గాను అకాడమిక్గాను ట్వీట్స్ పెట్టడం చేస్తూ ఉన్నాను. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో లేకుంటే ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించడమో నేను చేయలే. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. నేను ప్రలోభాలకు లొంగానన్నారు. నేను అడుగుతా ఉన్నా, అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. నాకు అది నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవరి దగ్గర విజయసాయిరెడ్డి డబ్బులు ఆశించి చేయి చాచలేదు, భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని నేను ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నిలపాలి. ఇవి రెండూ జరగాలంటే తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయాలి. అది ఏ విధంగా అన్నటువంటిది నేను మీకు తెలియజేసుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే, నేను వ్యవసాయదారుని. ఈరోజు వ్యవసాయం చేసేటప్పుడు యజమానికి పాలేరు ఉంటాడు. పాలేరు ఎడ్ల బండి తోలుతాడు, బండిలో ఎరువులు తోలుతాడు, అదే బండిలో పెస్టిసైడ్స్ తోలుతాడు, అదే బండిలో అదే ఎద్దులతో దుక్క దున్నిస్తాడు, అదే దాంతో హార్వెస్టింగ్ చేస్తారు. కానీ ఈ పాలేరులాగా నేను ఈ యొక్క 15 సంవత్సరాలుగా, అంటే 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరులాగా నేను పనిచేశాను. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు గారు నాయుడు ఎంత దూరమైనా పోయి విమర్శించేటటువంటి స్థితిని తీసుకెళ్ళాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే, పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. ఒక పాలేరుగా పనిచేసినటువంటి నేను, పాలేరులాగా పనిచేసినటువంటి నేను, ఒకవైపు అయితే కోటరీలో మీరు అనుకున్నట్టు నేను భాగస్వామిని కావచ్చు, ఆ కోటరీలో ఉన్నటువంటి చాలామంది సభ్యులు పందికొక్కుల్లాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో, దాన్ని పందికొక్కుల్లాగా
తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. ఈ రోజుకు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఆయనకి ఒక రాజకీయ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మిగతా చాలామంది అడుగుతూ ఉన్నారు, చాలామంది అడిగారు, ఏ రాజకీయ పార్టీలో మీరు చేరతారోనని. బీజేపీలో చేరతారా, జనసేనలో చేరతారా, టీడీపీలో చేరతారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్తారా అన్నటువంటిది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పార్టీలో చేరేటటువంటి అవకాశం లేదు. నా రాజకీయ భవిష్యత్తు ఏందనేటటువంటిది నేనే చెప్తాను అని నేను మీ అందరికీ కూడా సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా.